హాయ్ గాయ్స్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? వైజాగ్ టు విజయనగరం వెళ్తున్నామనమాట. సో, మీకు చాలా టైమ్స్ చూపిచ్చాను నేను. స్తగ్రపు వలస తర్వాత ఇలా విజయనగరం బోర్డ్ ఉంటుంది లెఫ్ట్‌కి సర్వీస్ రోడ్‌లో వెళ్ళాలి అని చెప్పేసి. సో, అలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మన విజయనగరం ఐ లవ్ విజయనగరం అన్నట్టు ఇది బోర్డ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా లోపలికి ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్స్ అని చెప్పేసి సో, మా రిలేటివ్స్ అనమాట. రీసెంట్‌గా కాలేజ్ పెట్టారు. సో, ఒకసారి పలకరిద్దాము, మాట్లాడదాము, మీట్ అవుదాం అని చెప్పేసయితే వచ్చాను. సో, ఇదే గైస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర విజయనగరంలో ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇక్కడ మనకి డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అండ్ డిగ్రీ కోర్సెస్ కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాము. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మీకు కాలేజ్‌లో జాయిన్ అవ్వే ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈశ్వరి టాక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ పెడితే కనుక నేను కోర్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకిస్తాను. ఏంటంటే డిప్లొమా కోర్సెస్‌లో డీఎంఎల్టీ లైక్ డిప్లొమా ఇన్ అనస్థీషియా అండ్ డిగ్రీ కోర్సెస్ కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంటే విజయనగరంలో చదవాలి అనుకునే మా కాలేజ్‌లో చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు నాకు డీఎం చేయొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు కోర్సెస్ డీటెయిల్స్ కూడా చెప్తాననమాట. సో, ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్‌లోనే మెడికల్ స్టూడెంట్స్ అయితే గనక మీకు ట్రైనింగ్ కూడా ఇక్కడ విజయనగరం గవర్నమెంట్ కాలేజ్‌లోనే ఇప్పిస్తాము. సో, మీకు ఏం ఇబ్బందుండదు. సబ్జెక్ట్ వైస్‌గా కూడా మీరు చాలా వర్క్ నేర్చుకుంటారు. ట్రైనింగ్ కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. హ్మ్. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. సో, చూస్తున్నారు కదా! సింహగిరి కాలేజ్ ఆఫ్ పారామెడికల్స్ అనమాట. సో, స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. రిసెప్షన్ అనమాట ఇది. అండ్ ఇంకా నేనైతే డైరెక్ట్‌గా ఆఫీస్‌లోకి వెళ్తున్నాను మాట్లాడదామని చెప్పేసి. సో, బయటకి వెళ్లారు అంటే వెయిట్ చేస్తున్నాము వచ్చే వరకు కూడా. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేశారా లేదా ఇంకా? సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి గైస్. అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ చాలా చాలా యూజ్ అయితాయి నాకు. సో, కొత్త వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుందనమాట వీడియో. సో, మర్చిపోకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టూడెంట్స్‌తో కూడా మాట్లాడాననమాట. ఒకసారి క్లాస్ అవుతుంది నేనెళ్ళే టైంకి. సో, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి క్లాస్ అయిన తర్వాత నేను స్టూడెంట్స్‌తో మాట్లాడాననమాట. సో, వాళ్ళప్పుడే వచ్చారు. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాళ్ళకి ట్రైనింగ్ కూడా అవుతుంది గదా! సో, ట్రైనింగ్ నుంచి అప్పుడే వచ్చి లంచ్ చేసి క్లాస్ స్టార్ట్ చేస్తే క్లాస్ అయ్యాక నేను మాట్లాడాననమాట. సో, ఆయనే పట్నాయక్ గారని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళు. సో, అందుకే కలుద్దామని వెళ్ళాననమాట. ఎలా స్టార్ట్ చేశారు? ఏంటి? మొత్తం డీటెయిల్స్ అన్నీ చాలా సేపు కూర్చొని మాట్లాడాను. చాలా మంచాయన తెలుసా? పట్నాయక్ గారు మాత్రం చాలా చాలా మంచాయన. నేనక్కడ కూర్చున్నాను. లైక్ 2, 3 అవర్స్ స్పెండ్ చేసుంటాను. ఎంతమంది ఆయన హెల్ప్ కోసం వచ్చారో తెలుసా? లైక్ పూర్ పీపుల్. నా కళ్ళ ముందే వాళ్ళందరికీ కూడా కొంతమందికి మనీ హెల్ప్ చేశారు. కొంతమందికి మాట సాయం చేశారు. చాలా మంచి వ్యక్తన్నమాట ఈయన. సో, ఇలాంటి వాళ్ళు మనకు తెలియడం అనేది చాలా బ్లెస్సింగ్ అనిపిస్తది నాకు. సో, చెప్తున్నారు కోర్సెస్ ఎలా ఏంటి స్టార్ట్ చేశారు. పక్కనే ఇంకొక బిల్డింగ్ ఇంకొక కాలేజ్ కూడా తీసుకుంటున్నారు. అది డిగ్రీకనమాట. ఇప్పుడు మనం వెళ్ళాం కదా! ఇది డిప్లొమా కోర్సెస్‌కనమాట. పక్కనే నెక్స్ట్ ఇయర్‌కి డిగ్రీ కోర్సెస్ కూడా ఒక బిల్డింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. సో, యాస్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్ మనం ఎలాగో యూట్యూబ్‌లో ఉన్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ నలుగురికి యూజ్ అయ్యేదే కదా! అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తున్నాననమాట. మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ కోర్సెస్ మీద, డిప్లొమా కోర్సెస్ మీద, మెడికల్ కోర్సెస్ మీద సో, మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేయండి. ఓకేనా? మీకు డీటెయిల్స్ అన్నీ నేను పంపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మార్చ్‌లో ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్‌లో మళ్ళీ అడ్మిషన్స్ తీసుకుంటామనమాట. మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు అడ్మిషన్ కావాలంటే ముందుగానే మీరు నాకు చెప్పండి. నేనైతే రిఫర్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇంకా చూసుకొని ఆన్ ద వే వచ్చేసామనమాట. యాక్చువల్‌గా ఫుడ్ కలిసి తిందామన్నారు. నేనే ఇంకా మీకు తెలుసు కదా! నేను ఇంట్రోవర్ట్‌ని. అందుకే ఇంకా నేను నా ఫ్రెండ్ కొంచెం చిల్ అవుదాం అని చెప్పేసి సెపరేట్‌గా ఇక్కడ విజయనగరమే ఇది కూడా. ఇక్కడొక హోటల్ కనిపిస్తే ఆగి ఆహ్, ఫుడ్ తిన్నామనమాట.
ఇదేంటనేసంటే చాలా బావుందండి. రాజుగారి పలావ్ అదో మొత్తానికి చాలా టేస్టీగా ఉంది ఈ హోటల్‌లో. మీరెప్పుడైనా విజయనగరం వెళ్తే ఆన్ ద వే ట్రై చేయండి. ఓకేనా? మాకైతే బా నచ్చింది. సో, వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్ గైస్.